బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద కాపునాడు నాయకులు బీసీలలో తమను చేర్చాలని జాయింట్ కలెక్టర్ టి నిశాంత్ కు వినతి పత్రం అందజేశారు. గతంలో చేసిన పోరాటాలు ఫలించలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ మేరకు ఇది సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుని వెంటనే తమను బీసీలో చేర్చాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ జై కాపు సంక్షేమ సేన. నా పేరు తిక్కా సరస్వతి అండి. మేము ఇప్పుడు ఇవాళ బసవా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. బీసీ రిజర్వేషన్ గురించి వినతిపత్రం ఇవ్వడం గురించి వచ్చామండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఏం చెప్పారంటే, మాకు వ్యూహం నాకు వదిలేయండి, నేను తర్వాత మీరు కష్టపడి కూటమి ప్రభుత్వానికి మీరు వర్క్ చేయండి అని చెప్పి మాకు చెప్పారండి. మేము అలాగే పవన్ కళ్యాణ్ వ్యూహం వదిలేసామండి. అది మేము గతంలో అయితే వైసీపీ ప్రభుత్వం చాలా అగచాట్లు పడ్డామండి, చాలా హింసలు పడ్డామండి. అయినా కానీ నెగ్గుకుని వచ్చామండి. ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా మేము ఒకటే మేము గుండెల మీద చేసుకుని మేము ఆలోచించుకునేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు న్యాయం చేస్తారు కాపులకి అని చెప్పి మేము బీసీలో కంపల్సరీ బీసీలో మాకు నేను జై కాపు సేనలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను. మేము చాలా చోట్లకి మీటింగ్లు గది వెళ్తుంటే చాలా మంది పేద కాపులు వస్తున్నారు. పేద కాపులు అని చెప్పాలంటే అక్కడ ఉన్న 100 మందిలో 90 మంది 99 మంది పేద కాపులే ఉంటున్నారు. ఒకళ్ళు ఇద్దరు కొంచెం కార్లు వేసుకుని డబ్బులు ఉన్న వాళ్ళు వస్తున్నారు. ఇవన్నీ మా కళ్ళతో చూస్తూ మేము కాపులకి ఏదో చెయ్యాలని చెప్పి గత 30-40 సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉన్నాం. రంగా గారు కాలం చేసిన అనంతరం కాపులకి ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో మేము తిరుగుతున్నాం. ఈ రోజు వరకు కూడా ఏమీ చేయలేకపోయాం. మా శ్రమ అంతా కూడా గంగపాలు అయిపోయినట్టే కనపడ్డది. గత 10 సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావటం, అనుకోకుండా కాపులకి 5% రిజర్వేషన్ ఇవ్వటం మా అందరికీ ఉత్సాహాన్ని కలిగించింది, ఎంతో ఆనందాన్ని కలిగించింది. తదుపరి 5 సంవత్సరాల తర్వాత ఆ పార్టీ మళ్ళీ పోయి మళ్ళీ కొత్త ప్రభుత్వం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు రావటం, మళ్ళీ కాపులందరినీ కూడా అనగదొక్కేసి అడ్రస్ లేకుండా చేసిన ప్రభుత్వం కిందేమో